ఢిల్లీలో ఒక సినిమా హాల్ ఉండేది. ఒకరోజు షార్ట్ సర్క్యూట్ వలన సినిమా హాల్లో మంటలు అంటుకొని జనం పరిగెత్తి బయటపడేలోపే మంటలు వేగంగా వ్యాప్తి చెందటం వల్ల సినిమాకి వచ్చిన జనమంతా ఆ మంటల్లో కాని చనిపోయారు. ఇప్పుడు ఆ సినిమా హాల్ అంతా చెట్లతో నిండి అడవిలా మారిపోయింది. ఇప్పటికీ కొంతమంది ఆ సినిమా హాల్ నుండి రాత్రి వేళ అరుపులు కేకలు వినపడుతుంటాయని చెప్తారు. పగటిపూట ఆ సినిమా హాల్ లోపలికి వెళ్ళిన వాళ్ళకి బయట ఎంత ఎండగా ఉన్నా సరే లోపల చాలా చల్లగా ఉంటుందని అంటారు. కానీ ఇదంతా చెప్తే అర్జున్ నమ్మలేదు. అర్జున్ ఢిల్లీలోనే ఫుడ్ డెలివరీ బాయ్గా జాబ్ చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి అతను ఎప్పుడూ ఎక్కువగా ఫుడ్ డెలివరీ తీసుకునే రెస్టారెంట్కి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. ఇంతకు ముందెప్పుడు అన్ని రకాల ఐటమ్స్ అర్జున్ డెలివరీ చేయలేదు. ఆ ఆర్డర్లో ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి. రెస్టారెంట్ వాళ్ళు ఆ ఆర్డర్లో ఉన్న ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ రెస్టారెంట్కి కూడా ఇంతకు ముందు ఎన్నడూ అంత పెద్ద ఆర్డర్ రాలేదు. కొంత సమయానికి ఆర్డర్ రెడీ చేసి రెస్టారెంట్ వాళ్ళు అర్జున్కి బ్యాగ్ ప్యాక్ చేసి ఇచ్చారు. అర్జున్ బ్యాగ్ తీసుకుని బైక్ స్టార్ట్ చేసి ఆ డెలివరీ లొకేషన్ని ఇంకోసారి చెక్ చేసుకున్నాడు. ఆ ఆర్డర్ డెలివరీ లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఆ పాడుబడిన థియేటర్ పక్కనే ఉన్న ఒక ఇల్లు. అర్జున్ ఎలాగూ ఆ సినిమా హాల్ ఒక హాంటెడ్ ప్లేస్ అని చెప్తే నమ్మలేదు కనుక అతను అస్సలు ఆ సినిమా హాల్ గురించి ఏమీ ఆలోచించకుండా బైక్ నడుపుతున్నాడు. అతనికి మైండ్లో ఒకే విషయం మెదులుతుంది. ఆర్డర్ చేసిన ఫుడ్ ఎక్కువ కాబట్టి డెలివరీ ఇచ్చిన తర్వాత కొంచెం డెలివరీ టిప్ ఎక్కువగానే దొరికే ఛాన్స్ ఉందని. అందుకే స్పీడ్గా డెలివరీ ఇచ్చి 5 స్టార్ రేటింగ్ కూడా అడుగుదామని అనుకున్నాడు. ఢిల్లీ కంటోన్మెంట్ గుండా రూట్ చూపిస్తోంది. ఆ రోడ్ అంతా రాత్రి కాబట్టి నిర్మానుష్యంగా ఉంది. కొద్ది దూరంలోనే డెలివరీ లొకేషన్ ఉంది. ఆ లొకేషన్లో ఒకే ఇల్లు ఉంది. అది ఒక 3 అంతస్తుల ఇల్లు. ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఒక గదిలోని కిటికీ నుండి మాత్రమే కొంత వెలుతురు కనిపిస్తుంది. మిగతా అన్ని రూమ్స్ లో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. అర్జున్ డెలివరీ ఆర్డర్ చేసిన మొబైల్ నంబర్కి కాల్ చేశాడు. కస్టమర్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ ఫోన్ ఆన్సర్ చేయటం లేదు. సరే ఇదే ఇల్లు కదా అని అర్జున్ వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. కానీ కాలింగ్ బెల్ కూడా పనిచేయటం లేదు. చుట్టూ చూశాడు. ఎవరినైనా అడుగుదామని అనుకుంటే ఆ ప్రదేశంలో అస్సలు ఒక్క మనిషి కూడా లేడు. డోర్ మీద నాక్ చేస్తూ అర్జున్ ఇలా అన్నాడు, హలో హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? హలో, మీ ఆర్డర్ వచ్చింది అని ఎంత గట్టిగా పిలిచినా లోపల నుండి ఎవరూ రాలేదు. అర్జున్కి అది ఒక ఫేక్ ఆర్డర్ ఏమో అని డౌట్ వచ్చింది. ఎవరో కావాల్సి చేసి ఉండొచ్చు. అర్జున్ నిరాశపడ్డాడు. తనకు ఇంత దూరం రాత్రిపూట వచ్చినందుకు కనీసం ఒక మంచి టిప్ అయినా దొరుకుతుందని ఆశపడ్డాడు. తను తిరిగి వెనక్కి వెళ్దామని బైక్ స్టార్ట్ చేయబోయేసరికి ఇంతలో డోర్కి ఉన్న బోల్టు లోపల నుండి ఎవరో ఓపెన్ చేసిన సౌండ్ వచ్చింది. అంటే ఎవరో లోపల నుండి డోర్ ఓపెన్ చేసినట్టే కదా. అందుకే అర్జున్ డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ని అలా టచ్ చేయగానే డోర్ కంప్లీట్ గా ఓపెన్ అయింది. వెళ్ళకూడదు అనుకుంటూనే లోపలికి 2 అడుగులు వేశాడు. లోపలంతా పాతకాలం నాటి సామాను, పాత ఫర్నిచరు, ఇంకా ఓల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి. అవన్నీ అతను చూస్తూ ఉన్నాడు. బయట చీకటిగా ఉన్నప్పటికీ ఇంటి లోపల కొంత వెలుతురు ఉంది. లైట్స్ కూడా ఆన్ చేసి లేవు, అయినా కూడా వెలుతురుంది. కానీ బయట కంటే ఇంట్లోనే ఎక్కువ చల్లగా ఉంది. అతనంత దూరం నుంచి బైక్ మీద వచ్చినా కూడా చలి అనిపించలేదు. కానీ ఇంట్లోకి అడుగు పెట్టగానే చలిగా అనిపిస్తుంది. ఎదురుగా ఒక పాతకాలం నాటి టీవీ ఉంది. చుట్టూ వుడెన్ ఫ్రేమ్తో చాలా పెద్దగా ఉంది. ఇంతవరకు అలాంటి పాత టీవీని ఎప్పుడూ చూడలేదు. లోపలికి వచ్చి 2 నిమిషాలైనా కూడా ఎవ్వరూ కనిపించకపోయేసరికి అర్జున్ ఇలా గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు. హలో, ఎవరైనా ఉన్నారా? మీ ఫుడ్ ఆర్డర్ తీసుకొచ్చాను, త్వరగా వచ్చి తీసుకోండి. హలో, ఇంట్లో ఎవరూ లేరా?
అయినా కూడా ఎవ్వరూ పలకలేదు. ఇంతలోనే ఎక్కడి నుంచో ఒక పిల్లి టీవీ మీదకు దూకింది. అర్జున్ ఆ పిల్లిని చూసి ఇంట్లో వాళ్ళ పెంపుడు పిల్లి అయ్యుంటుంది అనుకున్నాడు. ఆ పిల్లి అక్కడి నుంచి కొద్దిగా మాత్రమే తెరిచి ఉంచిన డోరు గుండా పక్కనే ఉన్న రూంలోకి వెళ్ళింది. అలా వెళ్ళిన వెంటనే ఆ రూమ్ నుండి పసిపిల్లాడు ఏడుపు చాలా చిన్నగా వినపడటం మొదలైంది. ఎవరో చిన్నపిల్లాడు ఆకలికి ఏడుస్తున్నాడు. సమయం రాత్రి 11 అయింది. ఎలాగైనా డెలివరీ ఇచ్చేసి ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో ఆ పిల్లాడు ఏడుపు వస్తున్న రూమ్ దగ్గరికి వెళ్లి ఆ రూమ్ లో అసలు ఎవరైనా ఉన్నారా అని చూశాడు. ఆ రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ మొత్తం ఓపెన్ చేసి చూడగా ఎదురుగా ఉన్న సోఫా మీద ఇద్దరు అమ్మాయిలు సైలెంట్ గా ఆడుకుంటున్నారు. అర్జున్ ఇంతసేపటి నుండి పిలుస్తున్నా వాళ్ళు పలకపోయేసరికి కోపంతో అర్జున్ వాళ్ళని ఇలా అన్నాడు. హలో, మీ ఇంట్లో పెద్దోళ్ళు ఎవరూ లేరా? ఎంతసేపటి నుంచి పిలవాలి నేను? అసలు మీకు ఆర్డర్ కావాలా వద్దా? కానీ ఆ పిల్లలు అస్సలు అర్జున్ మాటలు విడపడినట్టు తిరిగి ఏమీ మాట్లాడలేదు. వాళ్ళ ఆటలో వాళ్ళు మునిగిపోయి ఉన్నారు. అర్జున్ మళ్ళీ తిరిగి వాళ్ళని అదే అడిగినా కూడా వాళ్ళు అస్సలు వినిపించుకోవటం లేదు. ఈసారి అర్జున్కి మరింత కోపం వచ్చింది. వాళ్ళ మీద అరిచాడు. అప్పుడు ఆ పిల్లలిద్దరూ లేచి అర్జున్ ముందుకు వచ్చి నిలబడి అర్జున్ వైపే చూడసాగారు. వాళ్ళిద్దరికీ ఒకే రకంగా కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. అంత దగ్గరగా అలా వాళ్ళని చూడగానే అర్జున్కి కొంచెం భయం వేసింది. భయంతో అర్జున్ గొంతుని కొంచెం చిన్నగా చేసి, చూడండి పిల్లలు, మీ పేరెంట్స్ ఎవరు ఇంట్లో లేరా అని అడిగాడు. దానికి వాళ్ళిద్దరు ఒకేసారి ఒకేలాగా బదులిచ్చారు, మీ వెనకేగా మా మమ్మీ ఉంది అని. అలా విచిత్రంగా ఆ మాట విన్న అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. అతని వెనక్కి ఒక మనిషి ఆకారం నిలబడి ఉంది. ఆ ఆకారానికి ముఖంలో కళ్ళు, ముక్కు, నోరు ఏమీ లేవు. భయంతో షాక్ అయిన అర్జున్ వెంటనే తన చేతిలో ఉన్న ఫుడ్ బ్యాగ్ ని అక్కడే పడేసి బైక్ దగ్గరికి వేగంగా పరిగెత్తాడు. అలా పరిగెత్తుతూనే అర్జున్ భయంతో హనుమాన్ చాలీసా చదవటం మొదలుపెట్టాడు. అతనికి ఆ సమయంలో గుర్తుకు వచ్చిన దేవుని పేర్లన్నీ పెద్ద పెద్దగా పలుకుతున్నాడు. చెమటలు విపరీతంగా కారుతున్నాయి. అతనికి ప్యాంటు కూడా తడిసిపోయింది. బైక్ స్టార్ట్ చేసి వెంటనే వెనక్కి తిరిగి చూడకుండా వచ్చిన అదే దారిలో ఫుల్ స్పీడ్ గా బైక్ నడుపుతున్నాడు. హెల్ప్ కోసం అతను వెంటనే 100 నెంబర్కి పోలీసులకి కాల్ చేశాడు. ఢిల్లీ క్యాంట్ పోలీస్ స్టేషన్ అక్కడికి దగ్గరే. అప్పుడే ఉన్నట్టుండి బైక్ ఆగిపోయింది. అప్పుడే సైడ్ మిర్రర్ లో చూశాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళమ్మ, మొత్తం ముగ్గురు అర్జున్కి దగ్గరగా వస్తున్నట్టు కనిపించింది. అర్జున్కి తన లైఫ్ లో ఇదే చివరి రోజు అనిపించింది. బైక్ ను అక్కడే వదిలేసి పరిగెత్తడం మొదలుపెట్టాడు. మళ్ళీ పెద్ద పెద్దగా అందరి దేవుళ్ళని కాపాడమని అరుస్తున్నాడు. ఇంతలో ఎదురుగా రెడ్ అండ్ బ్లూ కలర్ లైట్స్ తోటి ఒక పోలీస్ వెహికల్ ఎదురుగా వస్తూ కనపడింది. అతని జీవితం మీద కొద్దిగా ఆశ మొదలైంది. పోలీస్ వెహికల్ కి ఎదురుగా వెళ్లి పోలీసులకి జరిగిందంతా చెప్పాడు. పోలీసులు అది విన్న తర్వాత అర్జున్ కొంచెం ధైర్యం చెప్పి తమ వెహికల్లో తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేశారు. అసలు అర్జున్కి ఆ రాత్రంతా నిద్రే పట్టలేదు. ఇంతకుముందు అసలు ఎప్పుడూ దయ్యాన్ని చూడలేదు. దయ్యం అంటే నమ్మేవాడే కాదు. కానీ ఆ రోజు జరిగిన విషయం తర్వాత అతను ఎప్పటికీ మర్చిపోలేడు. మరుసటి రోజు ఉదయం రాత్రి తను అక్కడే వదిలేసిన బైక్ ని తిరిగి తెచ్చుకోవడం కోసం తోడుగా రమ్మని తన ఫ్రెండ్ని అడిగాడు. అతను కూడా ఒక ఫుడ్ డెలివరీ బాయే. అర్జున్ అతనికి రాత్రి జరిగినంత చెప్పగానే అతను ఇలా అన్నాడు, రేయ్, నేను నీకు ముందే చెప్పాను కదా ఆ సినిమా హాల్ హాంటెడ్ అని. నువ్వే నమ్మలేదు. నమ్మి ఉంటే నేను నీకు ఇంకో విషయం కూడా చెప్పేవాడిని. అదేంటంటే ఆ సినిమా హాల్ కాలిపోయిన తర్వాత సరిగ్గా 1 year తర్వాత పక్కనే ఉన్న ఇంట్లో ఒక ఆమె తన 2 పిల్లల్ని తనే చంపేసి తను కూడా సూసైడ్ చేసుకుందంట. తను అలా ఎందుకు చేసిందో ఎప్పటికీ ఎవ్వరికీ తెలియదు. ఈ కథ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.
Subscribe to Skull Telugu Horror Stories.